రజా పెహ్లవ్ అయితే ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఎక్స్ వేదికగా, ఈ రోజు కూడా చెప్తున్నాడు. ఈ ఇస్లామీకరణకి ముగింపు పలకాలి, కొత్త నాయకత్వాన్ని ఎంచుకోవాలి. ఇప్పుడు అధికార మార్పిడి జరుగుతోంది, నేనే బాధ్యతలు తీసుకుంటాను, త్వరలోనే ఎన్నికలు పెడదాం, ఎవరైతే గెలిస్తే వాళ్ళకి అధికారాన్ని అప్పచెబుదాం అన్న విధంగా ఇప్పుడు పిలుపునిచ్చాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఇస్లామీకరణలో భాగంగా వీళ్ళందరూ ఒప్పుకుంటారా? ముఖ్యంగా షియా ముస్లిమ్స్ ఎవరూ కూడా దీనికి ఒప్పుకోరు. ఒకవైపు ఏమొచ్చేసి ప్రజలు రజా పహ్లావికి ఇంతకు ముందు కూడా సపోర్ట్ చేశారు, ఆయనకి మద్దతు తెలుపుతూ ర్యాలీలు కూడా చేశారు గతసారి. ఎప్పుడు ఈ నిరసనలు ఎప్పుడైతే ప్రజలు చేపట్టారో అప్పుడు వీళ్ళందరినీ అణచడానికి, ముఖ్యంగా ఆర్థిక పతనం వైపు ఇరాన్ వెళ్ళినప్పుడు, అంటే ఆర్థిక పతనంలోనే ఉంది అది, ఇంకా దారుణంగా క్షీణిస్తున్నటువంటి సమయంలో గత నెల రోజుల క్రితం. సో అలాంటి పరిస్థితుల్లో రజా పహ్లావి యొక్క నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అందరూ అనుకున్నారు. ఎందుకంటే వీళ్ళ నాన్నగారు మహమ్మద్ రజా పహ్లావి 1979 కంటే ముందు అక్కడ రాచరిక పాలనకి ముగింపు పలికి ఆయనే రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. అప్పటి వరకు అది స్వేచ్ఛాయుత ఇరాన్గా ఉంది. ఎప్పుడైతే 1980వ దశకంలో ఇక ఇస్లామీకరణలో భాగంగా మార్పులన్నీ చేరాయో, మొత్తం ఈ దేశాలన్నీ కూడా ఇస్లామీకరణలో భాగంగా అందులోకి వెళ్ళిపోయాయి. ఇక ఆ తర్వాత స్వేచ్ఛను కోల్పోయారు, ముఖ్యంగా మహిళలు. ఇక అప్పటి నుంచి కూడా 4 దశాబ్దాలుగా ఆ ఇరాన్ అందులోనే కూరుకుపోయింది. మిగతా దేశాలు ఆ విధంగానే కూరుకుపోయి అన్ని మతతత్వ మౌఢ్యంలోనే ఉండిపోయి జీవితాన్ని చీకటమయం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఈ దేశాలు మనం చూస్తే ఉదాహరణగా నిలుస్తాయి. సో బంగ్లాదేశ్, పాకిస్తాన్ వాటి తర్వాత స్థానంలో ఉన్నాయి. సో ఇరాన్ కూడా అదే స్థానంలో ఉంది. అందుకే స్వేచ్ఛను కోరుకుంటున్నారు అక్కడ ప్రజలు, రజా పెహ్లావిని కోరుకుంటున్నారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి బాసిద్ దళాలు ఇవన్నీ కూడా రానివ్వవు. అలా వస్తే గనక ఇరాన్లో విపరీతమైనటువంటి స్వేచ్ఛ వస్తుంది. మహిళలందరూ మళ్ళీ చిన్న చిన్న పొట్టి బట్టలతో తిరుగుతారు, అది ఖురాన్కి విరుద్ధం అన్న విధంగా వాళ్ళందరూ కూడా మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. మరి ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ప్రజలు ఎంతమంది బయటకు వస్తారో చూడాలి.